హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. దాని మీద రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ పోలవరం గురించి చాలా షార్ట్ టైంలో ఒక 2-3 పాయింట్లు మీకు చెప్తానండి. సో నిన్న మీటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా కాలువలకి నీటిని ఇవ్వాలనుకుంటుంది ప్రస్తుత ప్రభుత్వము. ఈ అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా కాలువలకు నీరునిస్తే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అప్పర్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి ఈ కాలువలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఈ అప్పర్ కాపర్ డ్యామ్ గురించి పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఈ అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా కనుక నీటిని కనుక ఇస్తే ఏమవుతుంది అంటే ప్రధాన డ్యాము దాని కన్స్ట్రక్షన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ప్రమాదంలో అంటే లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా నీళ్లు కాకుండా ప్రధాన డ్యామ్ తొందరగా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు ఇవ్వాలి. ఎందుకు అనంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో ప్రధాన సమస్య రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, పునరావాసం చేయాలి. ఈ పునరావాసానికి ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. త్వరగా ఆ నిధులు కనుక మంజూరు చేస్తే ఈ పునరావాసం అయిపోయింది అంటే 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నెంబర్ 3 పాయింట్, ఈ నెంబర్ 3 పాయింట్ ఏంటంటే జర్మనీ ప్రాజెక్టు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్తది కట్టాలని నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకొని 2027 నవంబర్ నాటి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ప్రభుత్వాలు లేదా ప్రతిపక్షాలేమో ప్రభుత్వం మీద దుమ్మెత్తడం, ప్రభుత్వమేమో ప్రతిపక్షం మీద దుమ్మెత్తడం, ఇలా కాకుండా ఇద్దరు సమన్వయపరుచుకొని ఒక అఖిలపక్షం వేసుకొని వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. ఎందుకు అలా చెప్తున్నాను అనంటే పోలవరం ప్రాజెక్టు మీద తెలుగుదేశం ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోవడం వల్ల 44,000 కోట్ల రూపాయలు నష్టపోయింది అని చెప్పింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇంకెంతకాలం నష్టపోవాలి? ఇట్లా లేట్ అయ్యే కొంది ఇంకా నష్టపోతూనే ఉంటాం కదా. కాబట్టి వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.